ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతిపై ఎలాంటి సమాచారం అందినా వెంటనే రంగంలోకి దిగి అవినీతి పరులపై కొరాడా గలిపిస్తూ చెమటలు పట్టిస్తున్నారు. ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లు అధికారులు చేతులు కలిపి చేస్తున్న అక్రమ దందాపై ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బందితో పాటు ఏజెంట్ల వద్ద అక్రమ రిజిస్ట్రేషన్ కార్డులతో పాటు నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు. మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర వాళ్ళ ఎంప్లాయీ దగ్గర నడుస్తుంది, నీ పొజిషన్ ఎందుకు ఆర్సీ కార్డు నీకేం సంబంధం లేదు. డబ్బులు ఇక తీయాలి అసలు నీకు దగ్గర ఎందుకున్నాయి? క్యాష్ పర్సనల్ ఎందుకున్నాయి? నీకేం సంబంధం? నువ్వు ఆథరైజ్డా? ఏమీవా ఎంఈఐవా? మరి ఎవరు నువ్వు? కట్టలు డబ్బులు ఇస్తే ఇచ్చేది ఏమి తినో ఎవరెవరి దగ్గర ఏమేమి దొరికింది ఒక లిస్ట్ రాసుకోండి టోటల్గా. ఇక్కడ ఆర్సీలు ఏమి దొరికింది, క్యాష్ ఎంత దొరికింది, డాక్యుమెంట్స్ దొరికింది, ఒక టేబుల్ టేబుల్ ఏమయ్యా పాసం మీ దగ్గర ఎందుకు? గవర్నమెంట్ దగ్గర వాళ్ళ ఎంప్లాయీ దగ్గర నడుస్తుంది, నీ పొజిషన్ ఎందుకు? ఆర్సీ కార్డు నీకేం సంబంధం లేదు. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతిపై ఎలాంటి సమాచారం అందినా వెంటనే రంగంలోకి దిగి అవినీతి పరులపై కొరడా కల్పిస్తూ చెమటలు పట్టిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం మీద పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీఏ కార్యాలయం చుట్టుపక్కల 100కు పైగా ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆర్టీఏకి సంబంధించిన కార్యాలయానికి సంబంధించి ఏ పని కావాలన్నా వీళ్ళ ద్వారా వెళితేనే తప్ప మరో మార్గంలో వెళితే పని అయ్యే పరిస్థితి లేదు. ఈ ఏజెంట్లందరూ కూడా దానికి సంబంధించి ఈ పేపర్ల వెనక ఒక కోడ్ రాసిస్తారు. ఆ కోడ్ చూసిన తర్వాత మాత్రమే ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వినియోగదారులకు సంబంధించినటువంటి కార్డులకు సంబంధించి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటిని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ అధికారుల దాడిలో ఏజెంట్ల దగ్గర ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్డులతో పాటు అనధికారికంగా ఉన్నటువంటి నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఏసీబీ దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఏసీబీ అధికారులు చెప్తున్నారు, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి లంచం ఇవ్వాల్సిన పని లేదు, న్యాయ మార్గంగానే చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రామకృష్ణ, నీకే సంబంధం? నువ్వు ఆథరైజ్డా? ఏమీవా ఎంఈఐవా? ఇవి